మెరుస్తున్నావు. అక్క అంత మీ దయానక్క. అవును, నీ పెళ్లి రోజున నిన్ను నీ పెళ్ళాన్ని తీసుకురమ్మనకుండా ఇతన్నెందుకు తీసుకురమ్మన్నానో తెలుసా? తెలీదక్క. నిన్న బాటిల్స్ అమ్మిన కలెక్షన్స్ ఎంత? అక్క అది నిన్నే మన సురేష్ దగ్గర సెటిల్ చేశానక్క. కలెక్షన్స్ ఎంత అని అడుగుతున్నాను. అక్క 2 కోట్లక్క. 2 కోట్ల? అక్క నన్ను క్షమించక్క, అందులో 1.5 కోటి కొట్టేసింది నిజమేనక్క. నా పెళ్ళ మాట విని డబ్బు కాసిపడి నేను చాలా పెద్ద తప్పే చేశానక్క. మొత్తం కలెక్షన్ 3.5 కోట్లు. లోపల ఉన్న మీకేం తెలియదని చాలా పెద్ద తప్పే చేశానక్క. నేను క్షమించక్క. అక్క నాకేం తెలియదక్క. అన్నం పెట్టి నీకే ద్రోహం చేశాడక్క. నేను నీ మనిషినక్క, నీకు ద్రోహం చేయను. నువ్వు అనక్క ఇప్పుడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే మన్నించక్క. బంగ్ల లోపలే కూర్చుని ఏ లెక్కలు తెలియకుండా ఉంటుంది, దాన్ని మోసం చెయ్యొచ్చు. అలాగని అనుకున్నావు కదా, చచ్చిపోతావు. ఏ మగాణ్ణి నమ్మకుండా స్వయంగా రాజకీయాల్లోకి వచ్చిందాండిరా. మీరంతా గోడల మీద లెక్కలు నేర్చుకునేటప్పుడే నేనొక నాయకురాల్ని. బుద్ధిగా నువ్వు నొక్కేసిన డబ్బిక్కడ కట్టి వెళ్ళిపో. ఇంకోసారిగా ఇలా జరిగిందో అటు చూస్తున్నావు కదా, దాన్ని నీ స్థానానికి తీసుకొచ్చేస్తా. ఒకే నిమిషం నడి రోడ్డు, తర్వాత టీ కొట్టే. అంత దొంగ బుద్ధి ఎందుకురా? వచ్చే దానిలో 10% కమిషన్ ఉంది కదా, అది చాలకుండా నా డబ్బులోనే చేపెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? వంగి వంగి దండాలు పెట్టేస్తే వదిలేస్తాననుకుంటున్నావా? అందుకనేరా మీలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నాను నేను. అక్క ఇంకెప్పుడు అలా చేయనక్క, నన్ను క్షమించక్క. ఇక కలెక్షన్ అంతా కట్టేస్తానక్క. నా వీల్ చైర్ టైర్ ని నాకి బతికే వాళ్ళైతేనే ఇక్కడ ఉండండి, లేదా బీరని చెప్పి తీసుకొచ్చాడు. ఇప్పుడు మంగళలో పొంగలా? గురు ఇద్దరం కలిసా లేక నువ్వు ఒకడువేనా? చూద్దాం పద. ఇద్దరుమునా? నీకు దండం పెట్టాలి నువ్వు దేవుడు స్వామి. రండి 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 రండి. ఓకేనా? సేఫే కదా? సేఫ్ గానే ఉంది. రూమ్ నెంబర్ 202. చోటుకు తగ్గట్టు మీ మాట కూడా విచిత్రంగా ఉంది. ఇలా ఉంటేనే అద్భుతంగా ఉంటుంది. గురు 2 నిమిషాలు, నేను ఇప్పుడు అవి తీసుకొచ్చేస్తాను. అదేం ప్రాబ్లం కదరా? ప్రాబ్లం గురు, అక్కడికి వెళ్ళా గొడవ చేద్దు. ముందు నేనే పని కనిస్తా. ఆఫీస్లో మాత్రమే నువ్వు నాకు సీనియర్, ఇలాంటి పనుల్లో నేనే నీకు సీనియర్, సరేనా? గురు ఇదే రూమ్. ఆల్రెడీ ఎవరైనా ఉన్నారేమో. యా సారీ సార్, రెస్ట్ రూమ్ లో ఉన్నాను. సేఫ్ గానే ఉన్నాను సార్. ఏంటి సూర్యనా? తనను కలుసుకోవడానికి నన్ను మోసం చేసి తీసుకొచ్చావా? డోర్ లాక్ చేయి. సార్ ఇక్కడే ఉంటారు సార్. అయ్యో అరే బాబు, పోలీసు వాళ్ళు వస్తున్నారా? పారిపో పారిపో, త్వరగా పో. సార్ ఇదే సార్. అయ్యా అయ్యా అయ్యా, వెళ్ళి లోపలికి చూడయ్యా, ఎటువంటి తప్పు చేయరయ్యా. వదిలేయ్యా, వాడికి ఏం తెలియదయ్యా. బాబు బాబు వదిలేయ్యా, వదిలేయ్య బాబు.
నేనేం చేయలేదు సార్. తెలీదయ్యా. నాకేం తెలియదు వాడు సార్. పట్టుకుంటానయ్యా. సార్, సార్, ప్లీజ్ సార్. అయ్యా, వాడు వదిలేయ్. సార్, నాకేం తెలియదు సార్. సార్, నాకేం తెలియదు సార్. సార్, సార్, ప్లీజ్ సార్. సార్, సార్. అయ్యా నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదయ్యా, వాడే తప్పు చేయలేదయ్యా. మీరు అన్యాయంగా తీసుకెళ్తున్నారయ్యా, వదిలేయండి అయ్యా. నాకు చాలా భయంగా ఉంది సార్. ఎవరైనా నన్ను చంపేస్తారేమో అనిపిస్తోంది. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ నేనే సార్. కంగారు పడకుండా చెప్పండి. చెప్తాను సార్. దానికంటే ముందు మీరు ఈ వీడియోని చూడండి. రెండేళ్ల క్రితం జరిగిన హర్యానా ఎంపీ మర్డర్కి అరుణకి ఏంటి సంబంధం? ఉంది సార్, సంబంధం ఉంది సార్. ఇదే ముఖ్యమైన కారణం సార్. దీనివల్లే సార్ అరుణ్ని చంపేశారు. దానికి కారణం కూడా నేనే సార్. అందుకే నన్ను కూడా చంపేస్తారని భయం వేస్తుంది. సూర్య, కంగారు పడకండి. మీకు తెలిసిన నిజాల్ని మీరు నాకు చెప్పినప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని కాపాడగలను. అర్థమైందా? రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. చెప్పండి. సార్, అరుణ నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ సార్. నాకే కష్టం వచ్చినా తనే నాకు తోడుగా ఉండేది సార్. ఈ వీడియో వైరల్ అయిన సమయంలో దీని గురించి నేను అరుణ చాలా మాట్లాడుకున్నాం సార్. ఈ కుర్రాన్ని నేను చాలా దగ్గరగా చూశాను. నేను చూశాను. ఆ కుర్రాడిని చూసిన సంగతి నేను అరుణతో చెప్పాను. తను మీడియాలో ఉండడం వల్ల ఆ కుర్రాడి గురించి, ఆ ఎంపీ మర్డర్ గురించి ఎక్కువ న్యూస్ గ్యాదర్ చేయడం ప్రారంభించింది. దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువగా కలెక్ట్ చేయడం వల్లే ఎన్నో సమస్యలు తలెత్తాయి, ప్రమాదాలు కూడా. ఆర్ యు ఓకే? అరుణ్, నువ్వు పైకెళ్ళు. నువ్వు తనతో పాటు వెళ్ళు. కళ్ళద్దాల్తి మీరందరూ హలో. వెళ్ళండి. అగ్ని అరుణాదేవి మర్డర్ కేసును హ్యాండిల్ చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వర్మ చెప్పాడు, నిజమేనా? ఎస్ సార్. కొంచెం తెలిసిన అమ్మాయి. సో ఐ హావ్ బీన్ ఇన్వాల్వ్డ్. ఇస్ ఇట్? మరి ఇప్పుడు అప్డేట్ ఏంటి? హత్య ఒకటి కాదు, 2. ఏంటి నువ్వు అనేది? ఎస్ సార్. ఇక్కడ అరుణ వాళ్ళ అన్న దిలీప్ని కూడా చంపేశారు. ఇందులో బ్యూటీ ఏంటంటే ఇది ఒక సూసైడ్ అటెంప్ట్లా పోర్ట్రేట్ చేశారు. మీడియా ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది, ఎక్కడ చూసినా ఇదే న్యూస్. నీ ఇన్వెస్టిగేషన్ కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. ఈ ఛానల్స్, న్యూస్ పేపర్ల పని శంకరాచార్యకి అప్పగిస్తాను. నువ్వు మాత్రం నాకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ మీరు చేస్తావు. ఓకే ఆ సార్. పిల్ల రోజు ఎటు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరినైనా ప్రేమించిందా, అలాంటి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయండి. ఉదయ్, వెళ్ళండి. ఫోన్లో ఎవరు గురు? గురు, ఎందుకు గురు డల్గా ఉన్నావు? మన ఎక్స్పీరియన్స్లో ఇలాంటివి ఎన్నో కేసులు చూసాం. ఇదంతా జుజుబి కదా. నువ్వు అనుకుంటున్నట్టు ఇది మామూలు కేసు కాదు ఉదయ్. ఆ, సంథింగ్ క్రిటికల్. ఎందుకని అలా అంటున్నావు? మనం అనుకుంటున్నట్టు దిలీప్ అరుణలు అన్నా చెల్లెళ్ళే కాదు. ఏంటి గురు నువ్వు అనేది? ఆ డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూడు. ఐపిల్ టాబ్లెట్, కాండం. గురు, అసలు వాళ్ళు అన్నా చెల్లెలుగా ఎందుకు నటిస్తున్నట్టు? అదే తెలియట్లేదు. దెర్ ఈస్ సంథింగ్ టెరిబుల్లీ రాంగ్ ఇన్ దిస్ కేస్. అలా అయితే ఈ కేసుని ఏ యాంగిల్లో డీల్ చేయబోతున్నావు గురు? సూర్య. ఈరోజు డేట్లో సూర్య అగ్నిదేవన్ రాసి ఏదో ఇంపార్టెంట్ అని కూడా రాసింది గురు. మన దగ్గరున్న ఒకే ఒక్క ట్రంప్ కార్డ్ ఆ సూర్యనే. కానీ అతన్ని ఎక్కడని వెతుకుతాం? హలో హలో హలో. అగ్ని సార్. యా, స్పీకింగ్. అగ్ని సార్, నేను నా పేరు సూర్య సార్. సూర్య అంటే అబ్బాయి సూర్య? కదా? చెప్పండి సూర్య. సార్, నేను అరుణ ఫ్రెండ్ని. అరుణ మీ గురించి చాలా చెప్పింది సార్. నేను ఎలాగైనా సరే మిమ్మల్ని కలుసుకోవాలి. నాకు చాలా భయంగా ఉంది సార్. సూర్య, ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి. భయపడకండి, మేమంతా ఉన్నాం, మీకేం కాదు. సూర్య, హలో హలో. కట్ అయిపోయినట్టు. రే, ఈ నెంబర్ని ఇమీడియట్గా ట్రేస్ చేయి. ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే గురు. ఫాస్ట్ ఫాస్ట్.
హలో సూర్య సూర్య చెప్పండి మీరు ఎక్కడున్నారు ప్లీజ్. లేదు సార్, ఇప్పుడు వద్దు సార్. నేనే మీకు ఈవినింగ్ ఫోన్ చేస్తాను. సూర్య మీరు ఈ కేసు సీరియస్నెస్ ని అర్థం చేసుకోవట్లేదు. మీరెంత త్వరగా మమ్మల్ని కలుసుకుంటారు, మీరెంత సేఫ్ గా ఉండగలరు. సార్ సార్ నేను ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాను. ఈవినింగ్ 6:30 తర్వాత నేను మీకు తప్పకుండా ఫోన్ చేస్తాను సార్. సూర్య బీ సేఫ్ అంటిల్ వి రీచ్. ఓకే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు గురు. మన ఫోనే లిఫ్ట్ చేయలేదంటే ఇక పబ్లిక్ పరిస్థితి ఏంటి పాపం. సార్ ఒకసారి ఈ వీడియో చూడండి. ఆకురాడే సార్. ఈ వీడియో మీకు ఎలా దొరికింది? సార్ ఆ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న ఒక బిల్డింగ్కి సీసీటీవీ ఉంది. అక్కడి నుంచి మేము ఈ ఫుటేజ్ కలెక్ట్ చేసాం. బాగా డీప్గా తెలుసుకున్నారా? ఆకురాడే హత్య చేశారా? అవును సార్. ఆ బస్ స్టాండ్ లోపల పువ్వులమ్మ ఒక ఆవిడకి ఇతని ఫోటోని ఫుల్ సైజులో ప్రింట్ చేసి చూపిస్తే ఆవిడ కూడా ఇతనే కన్ఫర్మ్ చేసింది సార్. ఈ కేసులో మనకున్న మెయిన్ ఐ విట్నెస్ ఆ పూలమ్మ ఆవిడే సార్. ఈ కుర్రాడి ఫోటోని ఇప్పుడు మనం గనక మీడియాకి ఇస్తే ఇతన్ని ఎంతో ఈజీగా పట్టుకోవచ్చు సార్. ఓకే మీడియాకి ఇచ్చేయండి. ఓకే సార్, నేను మీడియాకి ఇచ్చేసి మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నన్ను పాడమని అనొద్దు. నేను పాడమని చెప్పలేదు. రేయ్ త్వరగా రారా, నీకోసం కూడా పెక్కలిపించాను. వస్తున్నాను రా. వస్తున్నా డాడీ. అక్కడ పెట్టు. తీసుకో తమ్ముడు. అదే డాడీ. నన్నే టామీ అంటావా? ఈ నగరంలో ఈ మధ్య కాలంలో జరిగిన ఒక దారుణమైన హత్య కేసులో ఒక ఏంట్రా? నాకు ఇవ్వు, నువ్వే మొత్తం తాగుతావేంటి అన్న. అదే అన్న, కాస్త గ్యాప్ లేకుండా చెప్పా అంతే. కేసుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులకి ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది. నేను కూడా మీ కొడుకు లాంటివాడిని కదా, నాకు ఇవ్వకుండా తాగడం న్యాయమా చెప్పండి. ఒక భవనంలో ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో ఆ అమ్మాయిని హత్య చేసిన హంతకుడు హత్య చేసి పారిపోతుండగా రికార్డైన వీడియో ఒకటి లభించింది. బహుశా ఈ హత్యకి అతని భగ్న ప్రేమ కారణమయ్యుండొచ్చనే సందేహంతో పోలీసులు అతని కోసం ఇదేదో కొత్త మలుపులా ఉంది. ఎవరు ఈ కుర్రాడు? వీడెందుకు ఈ కేసు మధ్యలో దూరాడు? మన రాష్ట్రంలో స్త్రీలకి సరైన రక్షణ లేదని ఈ విషయంలో ప్రభుత్వం వారు విఫలమైనట్టు చెప్తున్నారు. ఏదో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినట్టు అనిపిస్తుంది. ఈ రోజు పెద్ద గొడవ కూడా చేశారు. 5 సంవత్సరాలు వీళ్ళు వాళ్ళని తప్పుపట్టడం, వాళ్ళు వీళ్ళని తప్పుపట్టడం, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇలాగే జరుగుతుంటే ప్రజల బాధల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ మిగలరు. కేసు క్లోజ్ చేయాలని నిర్ణయం చేసుకున్నారు. బలి పశువులు వెతకడం మన పోలీసులు కొత్త ఏం కాదు కదా. అవును, ఆ సూర్య సంగతి ఏమైంది? ఆమెను మనం ఎప్పుడు కలుసుకుంటున్నాం? 6:30కి ఫోన్ చేస్తానని చెప్పింది. ఇప్పుడు 7 అయింది. తననే రీచ్ కాలేకపోతున్నాను. ఈ కేసు గురించి తలుచుకుంటే చిరాకు వస్తుంది. ఇద్దరం వెళ్ళి చెరో బీరు కొడదాం. ఎక్కడికి వెళ్తున్నారా? అడ్డమైన తాగి ఒళ్ళు పాడు చేసుకోకండి. ఇది మంచి సరుకురా. అదంతా నీ టామీకే పట్టించు. పోండిరా పోండి. సార్ శంకర్ వర్మ. చెప్పు వర్మ. సార్ మనకి అరుణ హత్య కేసులో ఒక అప్డేట్ ఆల్రెడీ ఉంది సార్. మనం వెతుకుతున్న కుర్రాడు విజయవాడలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఓ అవునా? సో ఐ నీడ్ యువర్ పర్మిషన్ టు గో అహెడ్ సార్. ఓకే, అప్పుడు అక్కడ పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రొసీడ్ అవ్వండి. నేను ఇప్పుడు ఏసీపీకి ఫోన్ చేసి చెప్తాను. నీకు సపోర్ట్గా ఎస్ఐని తీసుకుని వెళ్ళు. ఓకే సార్. ఓకే ఓకే. ఏంటి గురు, అరుణ వాళ్ళ ఇంటి ముందు కనీసం ఒక్కరు కూడా లేరు. అందరూ మందు కొట్టి పడిపోయారా ఏంటి? గురు, చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడుతుండేమని తెలుస్తుందేమో. ఎప్పుడో విన్న పాట ఒకటి జ్ఞాపకం వచ్చింది. మనసు గతి ఇంతే, మనిషి బ్రతికింతే, మనసున్న మనిషికి సుఖం లేదంతే. ఈ పాటలో మనసున్న మనుషులు పడే బాధనే ఆ కవి ఎంత చక్కగా వివరించాడో చూసారా? పోయిన వారం చూశారుగా, 21 ఫ్యామిలీలు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేం బ్రతకడానికి దారే లేదు, మేము ఆత్మహత్య చేసుకుంటాం, లేదంటే మీరే మమ్మల్ని చంపేయండి అని లెటర్ రాసి చెల్లారు. దరిద్రం ఎంత తీవ్రంగా ఉంది. అందరికి బట్టతలలే ఉంటే ఇక మంగళ షాపులు మూసుకోవాల్సిందే కదా. నమస్కారం, ఎవరు మీరు? అగ్నిదేవ్, యాంటీ క్రైమ్ డిపార్ట్మెంట్. పోలీసులు అయితే చెప్పా పెట్టకుండా వచ్చేస్తారా? ఆగాగు, మీరు కోప్పడకండి. తమ్ముడు, మీరు కూడా ఏమనుకోవద్దు. ఇక మీరు బయలుదేరండి. ఈ ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలని కాస్త ఆలోచించండి. ప్రభుత్వం వాళ్ళకి వివరించి చెప్పండి. మనం చేయగలిగింది చేద్దాం. సరే అయితే ఇక మేము బయలుదేరుతాం. ఉంటాము. మంచి. చెప్పండి తమ్ముడు, ఏం పని మీద వచ్చారు?
తమ్ముడు, నేనేదో సాధారణంగా కనిపిస్తున్నానని మీరు టిప్టాప్గా లోపలికి వచ్చి కూర్చున్నారు. సరే, అది పర్వాలేదులే. మీరు వచ్చిన విషయం ఏమిటో చెప్పండి. మీకు అరుణ ఎవరో తెలుసా? అరుణ నాకెందుకు తెలీదు? మా ఇంటి మీద 4-5 సంవత్సరాలకు ఉంది. నా కూతురు లాంటిది. ఏంటి విషయం? ఆ పిల్లని చంపేశారు. తమ్ముడు, ఏమంటున్నారు? కంగారు పడకండి. ఆ అమ్మాయి వాళ్ళన్న దిలీప్ ఎక్కడున్నాడు? దిలీప్ 2 రోజుల ముందు బెంగళూరు వెళ్తున్నానని చెప్పాడు. వెళ్ళడానికి ముందు వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది తమ్ముడు. నేను వద్దు వద్దని అన్నిసార్లు చెప్పినా నువ్వు అదే చేస్తానంటే దాని అర్థం ఏంటి? ఏంటి అర్థం? ఆ? కొట్టానంటే పొగరని అర్థం. అవునా? సరే, అలాగే అనుకో. ఇప్పుడు దానికి నన్నేం చేయమంటావు? హేయ్, వద్దరునా, నువ్వు చేస్తున్న పని నాకు అస్సలు నచ్చట్లేదు. నీకు నచ్చాల్సిన అవసరమే లేదు. నాకు నచ్చిందిగా అది చాలు. అర్థమైందిగా దిలీప్? హేయ్, ఏంటి నోరు లేస్తుంది? ఇలా అన్ని విషయాల్లో జోక్యం చేసుకోండి. కొంచెం మానేస్తావా? నేనేం చిన్నపిల్లని కాదు. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. హేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్తున్నా. హేయ్, వద్దని చెప్తున్నానా? అరుణ, చెప్పేది నీకే. అతను బెంగళూరు వెళ్ళిన విషయం మీకెలా తెలుసు? అంటే ఏంటి మీరనేది? అతను చెప్పిన విషయాన్ని నేను చెప్పాను. మీరేదో నన్ను దోషిని విచారించినట్టు విచారిస్తున్నారు. లేదు, నేను అక్యూజ్ని విచారించినట్టు విచారించట్లేదు. నేను అడిగిన దానికి సరైన సమాధానం రాకపోతే నేను అడిగే తీరే వేరే రకంగా ఉంటుంది. ఇల్లు లాక్ చేసింది గురు. కీ ఇవ్వండి. వాళ్ళింటి తాళం నా దగ్గర ఎలా ఉంటుంది? ఏ, మీ దగ్గర ఎక్స్ట్రా కీ ఉంచుకోరా? తమ్ముడు, తాళము వాళ్ళు కొనుక్కొని వేసుకున్నారు. దాని స్పేర్ కి నా దగ్గర పెడతారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? గురు, అందుకే మనం ఎప్పుడో ఒక తమ్ముడు, తాళం ఇలా గుర్తు తాళం పగలగొట్టడం చాలా తప్పు. ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ పోర్షన్లోనే తమ్ముడు వాళ్ళిద్దరు ఉండేది. ఏం జరుగుతుందో ఏంటో. అయ్యో, భయంగా ఉంది దేవుడా.